ఎడిఫికేషన్ మినిస్ట్రీస్ వీక్షకులకు ప్రభువైన యేసుక్రీస్తు పేరిట వందనాలు. ఈరోజు మన ధ్యానాంశం ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 2-3 వచనాలు. శ్రద్ధ కలిగిన వారై ప్రేమతో ఒకరినొకడు సహించుచు మీరు పిలువబడిన పిలుపుకు తగినట్లుగా దీర్ఘశాంతముతో కూడిన సంపూర్ణ వినయముతోనూ సాత్వికముతోనూ నడుచుకునవలనని ప్రభువును బట్టి ఖైదీనైన నేను మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాను. మనము ధ్యానిస్తున్నటువంటి 4వ అధ్యాయంలో మొదటి వచనం కాబట్టి అనే దానితోటి ప్రారంభమవుతుంది. అంటే అంతకు మునుపు చెప్పబడినటువంటి అంశాలన్నిటినీ ఆధారంగా దీనిని బట్టి నేను ఈ విధంగా మిమ్మల్ని బతిమాలుకుంటున్నాను అని పౌలు చెప్తున్నాడు. ఆ విషయాలు మనము కొన్నిసార్లు గమనించి చూసినాం. మొదటి అధ్యాయంలో చూసినప్పుడు మొదటి అధ్యాయం 21-22 వచనాలలో తండ్రి అయినటువంటి దేవుడు సమస్తమైనటువంటి అధికారాన్ని సంఘము దీని మీద, సంఘం అనే శరీరము, ఆ శరీరం మీద ఉన్నటువంటి శిరస్సైన ప్రభువైన యేసుక్రీస్తు, దానికి ఆయన సమస్తమును అధికారమును అప్పజెప్పినాడు. అనగా రాబో యుగములలో పరలోకములో ఉన్నవి, భూలోకములో ఉన్నవి అన్నీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు యొక్క శిరసత్వం కింద అన్నిటినీ తీసుకొని వచ్చినటువంటి సందర్భంలో మరి సంఘము దానిలో స్వాస్థ్యాన్ని పొంది ప్రభువైన యేసుక్రీస్తుతో కలిసి మహిమలో రాజ్యం చేయబోతున్నది. తర్వాత 2వ అధ్యాయంలో చూసినప్పుడు తండ్రి అయినటువంటి దేవుడు ఆత్మమూలముగా కట్టబడుతున్నటువంటి దేవుని యొక్క మందిరంలో నివసించబోయేటువంటి దానిగా సిద్ధపరుస్తున్నాడు. 3వ అధ్యాయంలో చూసినప్పుడు మరి ప్రధానులకు, అధికారులకు, ఆకాశ మండలంలో ఉన్నటువంటి వాటన్నిటికీ కూడా మరి తన నానా విధమైనటువంటి జ్ఞానాన్ని తెలియపరచాలని కోరుతున్నాడు. అనగా ఆ భూలోకంలో శరీర సంబంధంగా, ప్రాణ సంబంధంగా జీవించేటువంటి మనుషులను, పాపులుగా ఉన్నటువంటి వారిని ప్రభువైన యేసుక్రీస్తు యొక్క రక్తం ద్వారా పాపములను క్షమించడం మాత్రమే కాకుండా ఆత్మ యొక్క నివాసం చేత వారిని పరిశుద్ధపరిచి పాపము యొక్క శక్తి మీద బలాన్ని పొంది మరణాన్ని ఓడించినటువంటి అనుభవంలోనికి తీసుకుని రాబడి దేవుని యొక్క ఆలయంగా కట్టబడేటువంటి వారుగా చేయబడబోతున్నారు. దీనిని బట్టి కాబట్టి అంటే ఈ ఆధారం అంతటిని బట్టి మీరు ఈ విధంగా ఉండాలనేటువంటిది పౌలు యొక్క మరి వారికి ఇవ్వబడినటువంటి సందేశం. దానిలో మనము ఈ ప్రేమ కలిగి ఒకరినొకడు సహించుచు అనేటువంటిది అలా చెప్తూ మీరు పిలువబడిన పిలుపుకు తగినట్లుగా, ఈ పిలువబడిన పిలుపు అంటే పరలోక సంబంధమైనటువంటి స్థలాలలో స్వాస్థ్యాన్ని, ప్రభువైన యేసుక్రీస్తుతో కూడా కలిసి అధికారాన్ని, తర్వాత ప్రధానులకు, అధికారులకు మన ద్వారా దేవుని యొక్క నానా విధమైనటువంటి జ్ఞానాన్ని తెలియపరచబడవలనేటువంటి ఉద్దేశాన్ని బట్టి అది పిలుపు. దానికి ఆధారంగా మీరు ఒకరినొకడు సహించుచు తగినట్లుగా దీర్ఘశాంతముతోనూ సంపూర్ణ వినయముతోనూ సాత్వికముతోనూ నడుచుకునవలనని. కనుక ఇక్కడ ఇప్పుడు మన యొక్క నడవడి సంఘములో ఏ విధంగా ఉండాలి అంటే ఈ విషయాలను గురించి మాట్లాడుతున్నాడు. ప్రేమ కలిగి ఒకరినొకడు సహించుట. ఈ సహించుట అనేటువంటిది, ఒకరినొకడు సహించుట అనేటువంటిది ఇంగ్లీష్లో ఫర్ బేరింగ్ అని రాయబడింది. గ్రీకు భాషలో చూసినప్పుడు ఎనా ఎకో అనేటువంటి గ్రీకు పదం వాడబడింది. ఎనా అంటే అప్ అని, ఎకో అంటే హోల్డ్ అని అర్థం. ఈ రెండు యొక్క అర్థంలో మనం చూడవలసింది ఏంటంటే మనము దానిని ఎత్తి పట్టుకున్నట్టు అని అర్థం, లేకపోతే వాటిని వారికున్న పరిస్థితులలో మనము సహించగలిగేటువంటిది, ఓర్చుకొనగలిగినటువంటి స్థితి అని అర్థం. దీని ఆధారంగా మరి పౌలు సంఘంలో ఒకరినొకరు సహించుట అనేటువంటి విషయాన్ని గురించి మాట్లాడుతున్నాడు. సంఘంలో మరి యూదులు, గ్రీసు దేశస్థులు, మరి దాసులు, స్వతంత్రులు, రకరకాలైనటువంటి జాతీయులు, భాషలు మాట్లాడేటువంటి వారు అందరూ కూడి వచ్చినప్పుడు వారందరూ కూడా ఒక శరీరంగా ఆత్మచేత కట్టబడినటువంటి సందర్భంలో మరి పెరిగినటువంటి నేపథ్యం, చదువులు, సంపద, దాసత్వం, లేక రకరకాలైనటువంటి నేపథ్యం నుంచి వచ్చినటువంటి అనేక మంది మనుషుల మధ్యలో ఈ ప్రాణ సంబంధమైనటువంటి స్వభావాలన్నీ కూడా ఒకరికంటే ఒకరు మరి సహించడం అనేటువంటిది మొదటిలో చాలా కష్టమైన విషయంగా ఉంటుంది. మీరు కనుక గమనించినట్లయితే మరి అపోస్తలుల కార్యం 6వ అధ్యాయంలో మరి గ్రీకు భాష మాట్లాడేటువంటి యూదులు,
మరి హెబ్రీ భాష మాట్లాడేటువంటి యూదుల మధ్యలో పొరపక్షాలు వచ్చాయి. అది కొత్త మరి ఆదిమ సంఘంలో కూడా అటువంటి విధంగా సంఘటనలు జరిగాయి. కనుక అటువంటి విధంగా జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మరి మనం ఏ స్థితిలో ఉన్నప్పటికీ వారందరినీ సహించగలిగినటువంటి మనసు కలిగి ఉండాలనేటువంటిది పౌలు యొక్క ఉద్దేశం. ఎందుకంటే మనం ఆ విధంగా సహించకపోయినట్లయితే మరి రాబోయే దినాలలో మన ద్వారా పరలోక స్థలాలలో ఉన్నటువంటి ప్రధానులకు, అధికారులకు ఈ దేవుని యొక్క స్వభావం లేకుండా ఉన్నట్లయితే ఆయన యొక్క కార్యాన్ని సంపూర్ణంగా పరలోకములో ఆయన అది ప్రత్యక్షపరచబడలేదు. కనుక ఈ ఉద్దేశంతో మనము ఆ పరలోక సంబంధమైన పిలుపు యొక్క ఔన్నత్యాన్ని గుర్తెరిగిన వారమై మనకు చుట్టుపక్కల దేవుడు మనకు అనుమతించబడినటువంటి మనుషులు, సంఘంలో ఉన్న సభ్యులు, మరి మనతో కూడి వచ్చేటువంటి అనేక మందితో కూడా కలిసి మన సాంగత్యము, మన సహవాసతలో ఈ కలిసి మరి ఒకరినొకరు సహించుట అనేటువంటిది మనం నేర్చుకోవలసినటువంటి అగత్యం ఎంతైనా ఉన్నది. అలా కాని పక్షంలో దానిలో విభేదాలు పడచూపి మనము ఒకరికొకరితోటి పొసగకుండా ఉన్నట్లయితే ఈ ఆత్మ మనల్ని అందరినీ కూడా ఒక్క ఆత్మలోనికి బాప్తిజం పొంది ఒక్క శరీరముగా ఉండటకు పిలువబడినటువంటి దానిలో మరి అనేకమైన విభేదాలు కనబడతాయి. అప్పుడు దేవుని యొక్క మహిమ కానీ, దేవుని యొక్క శక్తి కానీ మనలో స్పష్టంగా బయలుపరచబడటం అనేటువంటిది, జరగటం అనేటువంటిది కొంచెం కష్టతరమైన విషయంగా ఉంటుంది. కనుక ఈ విషయాన్ని గుర్తెరగాలనేటువంటిది పౌలు యొక్క ఉద్దేశం. సహించటంలో మనము గనక శిలువ అనుభవాన్ని గనక కలిగి ఉన్నట్లయితే నేను పాత పురుషుడు, బాహ్య పురుషుడు విషయంలో, శరీర విషయంలో చనిపోయినటువంటి అనుభవాన్ని గనక కలిగి ఉన్నట్లయితే నేను ఇతరులను సహించగలిగేటువంటి విధంగా ఉండగలుగుతాను. అలా కాని పక్షంలో నాలో ఉన్న శరీర స్వభావం ఇతరులను సహించడానికి ఇష్టపడదు. ఎందుకంటే నా పాత స్వభావము స్వార్థపరమైనది. అది ఎప్పుడు కూడా నాలో ఉన్నటువంటి నన్ను, నేను అనేటువంటి దానిని ప్రేమించేటువంటిదిగా ఉన్నది. కనుక ఇతరులను సహించదు. ఇతరులు నేను చెప్పినట్లుగా ఉండాలని, లేకపోతే నేను ఎలా ఉన్నానో వారు కూడా అలాగే ఉండాలని కోరుకుంటుంది. కానీ యూదులు అన్యుల వలె ఉండరు, అన్యజనులు యూదుల వలె ఉండరు, దాసులు స్వతంత్రుల వలె ఉండరు, స్వతంత్రులు దాసుల వలె ప్రవర్తించరు. కనుక ప్రతి ఒక్కరిలో కూడా ఈ ప్రవర్తనలో రకరకాలైనటువంటి విధంగా ఉంటాయి. అందుచేత అందరూ కలిసి రాబడినప్పుడు ఒకరినొకరు సహించగలిగినట్లుగా గనక లేకపోతే ఆ శరీరము అవయవములుగా చేయబడిన మనందరం కూడా కలిసి పనిచేయటం గనక సాధ్యం కాకపోతే అది కుంటుపడిన, అనారోగ్యంతో కూడిన, ఎదగనటువంటి, పరిపక్వతలోనికి రాలేనటువంటి స్థితిలో ఉండిపోతుంది. అందుచేత ఈ సహించడం అనేటువంటిది ఎంతైనా మనకు అవసరం. దాని తర్వాత చెప్తున్నాడు, పిలుపుకు తగినట్లుగా దీర్ఘశాంతముతో కూడిన అని ఇంకొక మాట చెప్తున్నాడు. ఈ దీర్ఘశాంతం అనేటువంటిది మనకి ఇవ్వబడినటువంటి పరిస్థితులలో మరి రకరకాలైనటువంటి మనుషుల మధ్యలో మనము ఒకరినొకరితో మనం మాట్లాడినా, లేక మన యొక్క కోపాన్ని మరి చూపించినా, లేక వేరైన విధంగా మాట్లాడినా అవన్నీ కూడా దీర్ఘశాంతమునకు భిన్నమైనవి. అలా కాకుండా అటువంటి సందర్భంలో ఆ మనుషుల ఎడల ఓపికను, తర్వాత సహనమును, అది దయను చూపించగలుగుతూ కొనసాగుతూ ఉండగలిగినటువంటిది దీర్ఘశాంతం. మరి మన తండ్రి అయినటువంటి దేవుని విషయంలో ఈ మాట చెప్పబడింది. రోమాపత్రిక 2వ అధ్యాయం 4వ వచనం. లేదా దేవుని అనుగ్రహము మారు మనసు పొందుటకు నిన్ను ప్రేరేపించుతున్నదని ఎరుగక ఆయన అనుగ్రహ ఐశ్వర్యమును, సహనమును, దీర్ఘశాంతమును తృణీకరించుదువా? అంటే దేవుడు అందరూ మారు మనసు పొందాలని కోరుతున్నాడు. అలా కాకుండా కొంతమంది వారు ఈ శరీర సంబంధంగా జ్ఞానం కలిగి మంచి క్రియలు జరిగించుతూ దేవుడిని ఎరగకుండా జీవించుతున్నటువంటి సందర్భంలో వారిని గురించి పౌలు మాట్లాడుతూ, నీవు ఆయన యొక్క దీర్ఘశాంతమును తృణీకరించుదువా అని అడుగుతున్నాడు. అంటే వారందరూ కూడా ఎటువంటి వారంటే, మేము మంచిగా జీవిస్తున్నాం కాబట్టి మాకు దేవుడు అవసరం లేదు అని మాట్లాడేవారు. అది
దేవుడు కోరిన విధంగా మంచి జరిగించడం అనేటువంటిది దేవుని యొక్క జీవం లేకుండా అది అసంభవం. కానీ వారు మంచి లోక దృష్టిలో మంచిగా కనబడుతున్నటువంటి క్రియలు జరిగించుతూ దేవుడు వారిని ఏమీ చేయటం లేదనేటువంటిది, లేక దీర్ఘశాంతం చూపించుతున్నాడు అనేటువంటి దాన్ని బట్టి వారు దేవుని తృణీకరించేవారుగా ఉన్నారు. ఒకవేళ మనుషుడు మంచి కార్యములు జరిగించినప్పటికీ కూడా అవి భూలోకంలో ఉండగలగటానికి పనికి రాగలిగినవి మాత్రమే ఉంటాయి, కానీ నిత్యత్వంలో దేవునితోటి ఉండటానికి పనికిరావు. ఆ విషయాన్ని మనిషి మర్చిపోతున్నాడు. కనుక వారు కూడా మంచి కార్యములు జరిగించేవారు దేవుని యొక్క జీవం కలిగి మరి దేవుని దృష్టిలో మంచి కార్యములు జరిగించుతూ నీతిగా ఉంటూ దేవుని దగ్గర ఉండటానికి పనికి రాగలిగిన విధంగా రావాలనేటువంటిది దేవుని యొక్క సంకల్పం. దాని విషయంలో ఆయన అందరి ఎడల దీర్ఘశాంతము చూపించేవాడుగా ఉన్నాడు. తర్వాత చూడండి, గలతీ పత్రిక 5వ అధ్యాయం 22వ వచనం. అయితే ఆత్మఫలం ఏమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము. కనుక ఇక్కడ మనము అంటే ఆత్మ మనలో పని జరిగించుతూ మనలో ఆయన గుణములైనటువంటి దీర్ఘశాంతాన్ని తీసుకుని వచ్చేటువంటి ప్రక్రియను కొనసాగిస్తాడు. కనుక సంఘంలో మనందరం కూడా కూడి వస్తున్నప్పుడు రకరకాలైనటువంటి వ్యక్తులు, రకరకాలైనటువంటి నేపథ్యం కలిగినటువంటి మరి సహోదరులు సహోదరీలు కలిసి వచ్చినప్పుడు మరి వారి ద్వారా కొన్నిసార్లు మనకు ఇబ్బందికరమైన పరిస్థితులు సంభవించేటువంటి అవకాశం ఉంది. దానిలో ఈ ఆత్మ మనకు దయతో ఇతర మనుషులతోటి వ్యవహరించగలిగినటువంటి స్వభావం మనలో ఉండదు. దానిని కొనసాగించగలగటానికి, ఆ గుణం మనలో ఉద్భవింపజేసి స్థిరపరచడానికి పరిశుద్ధాత్మ దేవుడు మన ఆత్మ ద్వారా మన యొక్క ప్రాణ స్వభావం మీద జయం పొందగలిగేటువంటి అనుభవంలోనికి తీసుకురావాలని కోరుతాడు. అది అభ్యాసం చేయటం అనేటువంటిది దాని వెనుక మనము ఓడిపోతున్నామా గెలుస్తున్నామా అనేటువంటిది కాదు, కానీ దేవుడు పరలోకంలో మన ద్వారా ఏం చేయబోతున్నాడు అనేటువంటిది గురిగా కలిగి మీరు ఆయన పిలిపిచ్చిన పిలుపుకు తగినట్టుగా అందుచేత ఆ విధంగా నడుచుకోమని కోరుతున్నాడు. ఆ విధంగా జరిగించడం అనేటువంటిది మనందరం కూడా నేర్చుకోవాల్సినటువంటి కార్యం. దాని తర్వాత చూస్తే కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 12వ వచనం. కాగా దేవుని చేత ఏర్పరచబడిన వారును పరిశుద్ధులను ప్రియులైన వారికి తగినట్లు మీరు జాలిగల మనసును, దయాళుత్వమును, వినయమును, సాత్వికమును, దీర్ఘశాంతమును ధరించుకున్నారు. ఇక్కడ కూడా మీరు మరలా ఈ పరిశుద్ధులైన వారికి తగినట్లుగా, అంటే ఎవరైతే ప్రభువైన యేసుక్రీస్తు చేత పిలువబడి ఆయన రక్తము చేత శుద్ధీకరించబడి పాప క్షమాపణ అనుభవంలోనికి తీసుకుని రాబడి ఆయనతో పాటుగా సిలువ వేయబడి తిరిగి లేచినటువంటి విధంగా ఆయన మరణ, భూస్థాపన, పునరుద్ధాన సాదృశ్యములలో ఐక్యత కలిగిన వారుగా ఉండి మరి ఆయన ఆత్మచేత నడిపించబడుతున్నటువంటి వారు అందరూ ఆయనకు ప్రియులు. ఆ ప్రియులకు తగినట్లుగా ఇటువంటి ప్రవర్తనలోనికి వారు ఎదగాలనేటువంటిది దేవుని యొక్క ఉద్దేశం. దానిలో ఒక గుణము దీర్ఘశాంతము, అనగా కఠినమైనటువంటి మనుషులు, అవగాహన రాహిత్యం కలిగిన వారు, సరైన విధంగా అర్థం లేకుండా జీవించేటువంటి కొంతమంది విశ్వాసులు మనకు తారసపడినప్పుడు మనము దీర్ఘశాంతం చూపించి మరి వారు ఆ విధంగా ప్రవర్తించినప్పటికీ ఆత్మ మనలో పని జరిగించడం ద్వారా మనము దీర్ఘశాంతం అనేటువంటి ఆత్మ ఫలాన్ని పొందగలిగే విధంగా దేవుడు దానిని మనకు బహుమానంగా లేక అవకాశంగా మరుస్తాడు. దానిని మనం గుర్తిరగలిగినట్లయితే అప్పుడు ఆ దీర్ఘశాంతము మనం నేర్చుకునే విషయంలో దేవుడు మనకు అనుమతించబడినటువంటి పరిస్థితులను బట్టి మనం ఫిర్యాదు చేయక దానిని అంగీకరించగలిగినటువంటి మెత్తని మనసులోనికి రాగలిగి దేవుని యొక్క ఆశీర్వాదాన్ని బట్టి మనము ఆయనకు స్తుతులు చెల్లించగలిగిన వారంగా చేయబడతాం. దాని తర్వాత మనం చూసినట్లయితే దీర్ఘశాంతముతో కూడిన సంపూర్ణ వినయముతోను, ఇక్కడ సంపూర్ణ వినయముతోను అని రాయబడినది. ఇది ఇంగ్లీష్లో రాయబడినటువంటి మాట. గ్రీక్ పదంలో రాయబడిన, ఇంగ్లీష్లో లోలీనెస్ అని రాశారు, తర్వాత హంబుల్నెస్ అని ఇంకొక చోట. అలా ఆ రెండు పదాల యొక్క గ్రీకు భాష పదం ఒకటే. అది టెపినోఫ్రోసివం అనేటువంటి మాట. అది ఇంకొక మాటలో చెప్పాలంటే అది తక్కువగా మనను ఎంచుకున్నట్టు అని అర్థం. ఎదుటి వారితో మనం పోల్చుకునేటప్పుడు మనము తక్కువ వారమని అంచనా వేసుకుని ముందుకు సాగుట అనేది అర్థం. అలా
సంఘంగా మనం కూడి వచ్చినప్పుడు అందరూ గనక హెచ్చించుకునే వారిగా ఉన్నట్లయితే అప్పుడు మనం ఒక్క శరీరముగా, ఒక్క ఆలయముగా, ఒక్క సంఘముగా కట్టబడి ముందుకు సాగటం అనేటువంటిది చాలా అసాధ్యమైన విషయం. అయితే అందరూ గనక తమ తాము వినయ మనస్కులై తగ్గించుకున్న వారుగా చేయబడితే వారి మధ్యలో ప్రభువు ఆత్మ ద్వారా మరి తన ఉన్నతమైనటువంటి ఉద్దేశాన్ని నెరవేర్చబడే విధంగా కట్టడానికి, ఆయన బలాన్ని ప్రదర్శించడానికి, ఆయన గుణములను వారిలో తీసుకుని రాగలగడానికి పని చేయగలగటానికి మంచి పునాది వేయబడుతుంది. అలా కాకుండా అందరూ కూడా మేము అందరికంటే హెచ్చింపు లేక హెచ్చైన వారము గొప్పవారమని ఆలోచించినట్లయితే అప్పుడు మనం అందరం కూడా అది ఇరుకులో పడిపోతాం. అది దేవుడు కోరటం లేదు. అది ఒక శరీరముగా మనం పని చేయాలంటే దేవుడు ఆ సంఘములో మనకు ఉంచబడినటువంటి స్థలములో మనము మన యొక్క బాధ్యతను గుర్తెరిగి మనకంటే అందరూ కూడా శ్రేష్టమైన వారని ఎంచుకుంటూ మన స్థానంలో మనము పని చేయాలనేటువంటిది దేవుని యొక్క ఉద్దేశం. అది మనం గ్రహించగలగడం అనేటువంటిది మనకి చాలా ఆశీర్వాదం. అలా కాకుండా మనము అంటున్నట్లుగాను దానికి సంబంధం లేని వారంగాను కొన్నిసార్లు మాత్రమే మిగిలిన వారితో సంబంధం కలిగిన వారంగాను ఉంటే మనము ఎందుచేతనంటే మనము వేరే వారి కంటే మంచివారమని, శ్రేష్టమైన వారమని, హెచ్చైన వారమని అనుకుంటూ అందరితో కలిసి ఆత్మ ద్వారా కట్టబడినటువంటి అనుభవంలోనికి తీసుకుని రాబడటానికి ఇష్టపడకపోయినట్లయితే అంటే నాలో ఉన్న శరీర స్వభావము, పాత స్వభావం గట్టిగా పనిచేస్తుందని అర్థం. అలా ఉంటే ఆ వినయ మనసు అనేటువంటిది మనము పొందటం అనేటువంటిది, మనలో జరగటం అనేటువంటిది అది చాలా అరుదుగా ఉంటుంది. దాని ద్వారా మనకి చాలా నష్టం. ఈ విధంగా ఈ ప్రేమ కలిగి ఒకరినొకరు సహిస్తూ పిలువబడిన పిలుపుకు తగినట్లుగా మరి దీర్ఘశాంతముతో మరి సంపూర్ణ వినయముతో నడుచుకున్నప్పుడు మాత్రమే ఆ సంఘములో దేవుని యొక్క బలాన్ని, శక్తిని, గుణములను, ప్రత్యేకతను దేవుడు ఇప్పుడు రాబోయే దినాలలోనూ ప్రత్యక్షపరచగలడు. ఆ ఉద్దేశాన్ని మనం ఎప్పుడు కూడా మన ముందు నుంచి తప్పించుకోకూడదు. ఇక్కడ ఉన్నటువంటి వాటిని మనం చూచడం అనేటువంటిది మానుకోవాలి. ఎందుకు దేవుడు నాకు ఈ జీవితంలో ఇక్కడ సంఘంలో అనేక మంది రకరకాలైనటువంటి ఉద్వేగములు కలిగినటువంటి మనుషుల మధ్యలో నన్ను ఉంచి నాలో ఉన్నటువంటి అనేకమైన స్వభావాన్ని, అనేకమైన లోక సంబంధమైన, శరీర సంబంధమైన స్వభావాలను మారుస్తూ నేను వారిని ప్రేమించగలిగి, సహించగలిగి, దీర్ఘశాంతంతో ఓర్చుకునగలిగి ఉండటానికి, తర్వాత వినయంతో వారందరినీ కూడా ముందుకు సాగించగలగటానికి నేను తగ్గించుకునే స్థితిలో నీకు ఎందుకు తీసుకుని వస్తున్నాడు అనేటువంటిది కనుక మనం తెలుసుకున్నట్లయితే మనం సంతోషంతో తగ్గించుకునడానికి ఇష్టపడగలుగుతాం. అలా కాని పక్షంలో మనం గనక మనల్ని హెచ్చించుకున్నట్లయితే అది వేరైన విధంగా ఉంటుంది. దానికి మూలం చూడండి, యెషయా గ్రంథం 14వ అధ్యాయం 12వ వచనం నుంచి. తేజో నక్షత్రమా, వేకో చుక్క, నీవెట్లు ఆకాశం నుండి పడితివి? జనములను పడగొట్టిన నీవు నేలమట్టము వరకు ఎట్లు నరకబడితివి? నేను ఆకాశమునకు ఎక్కిపోయేదను, దేవుని నక్షత్రములకు పైగా నా సింహాసనమును హెచ్చింతును. ఉత్తర దిక్కునున్న సభా పర్వతము మీద కూర్చుందును, మేఘ మండలము మీదకి ఎక్కుదును, మహోన్నతునితో నన్ను సమానునిగా చేసుకుందుకుని అని నీవు మనసులో అనుకుంటివి కదా. నీవు పాతాళమునకు, నరకములో ఒక మూలకు త్రోయబడితివే. నిన్ను చూచువారు నిన్ను నిదానించి చూచుచూ ఇట్లు తలపోయిదురు. భూమిని కంపింపజేసి రాజ్యములను వణికించిన వాడు ఇతడేనా? లోకమును అడవిగా చేసి దాని పట్టణములను పాడు చేసిన వాడు ఇతడేనా? ఇది అపవాది అయినటువంటి సాతానుడి గురించి మాట్లాడబడినటువంటి వచనాలు. అతడు ముందుగా నేను ఆకాశమునకు ఎక్కిపోయేదును, దేవుని నక్షత్రములకు పైగా నా సింహాసనమును హెచ్చింతును. ఉత్తర దిక్కునున్న సభా పర్వతము మీద కూర్చుందును, మేఘ మండలము మీదకి ఎక్కుదును, మహోన్నతునితో నన్ను సమానునిగా చేసుకుందునని నీవు మనసులో అనుకుంటివి కదా. అది అనుకున్నాడు అతను. ఆ విధంగా అనుకుని హెచ్చించుకొని తను ఉన్నటువంటి స్థానంలో ఎల్లప్పుడూ కూడా దేవుని వైపు చూస్తూ దేవుని యొక్క ఉద్దేశాలను మాత్రమే చేయడానికి నియమించబడినటువంటి ఆ ప్రధాన దూత తన మనసులో నేను ఆకాశ మండలమునకు ఎక్కెదను, మహోన్నతునితో సమానునిగా నేను చేసుకుందును, సభా పర్వతం మీద కూర్చుందును అని అనుకున్నాడో దాన్ని బట్టి అతడు
పాతాళంలోనికి పడద్రోయబడి ఉన్నాడు. దానిని గురించి ప్రభు మత్తయి సువార్త 11వ అధ్యాయంలో ఉపమాన రీతిగా ఈ విధంగా మాట్లాడుతున్నాడు. మత్తయి సువార్త 11వ అధ్యాయం 23వ వచనం. కపెర్నహూమ, ఆకాశము మట్టునకు హెచ్చింపబడిదవా? నీవు పాతాళము వరకు దిగిపోయేదువు. నీలో చేయబడిన అద్భుతములు సొదొమలో చేయబడిన ఎడల అది నేటి వరకు నిలిచుండును. విమర్శ దినమందు నీ గతి కంటే సొదొమ దేశపు వారి గతి ఓర్వ తగినదై ఉండనని మీతో చెప్తున్నాను. అతడు ఈ పట్టణము ప్రభు వచ్చినప్పుడు ప్రభు ఆ కపెర్నహూములోను దాని చుట్టుపక్కల ప్రాంతాలలోనూ అనేకమైనటువంటి అద్భుత కార్యములు చేసినాడు. పరలోక రాజ్యాన్ని గురించి మరి అనేకమైనటువంటి మాటలు వారితో మాట్లాడాడు. కానీ వారు ఎప్పుడు కూడా ప్రభువుని వ్యతిరేకించారు కానీ అంగీకరించలేదు. ఎందుచేతనంటే వాళ్ళు అనుకున్నారు, ఇదంతా కూడా మేము సరైన విధంగానే ఈ లోకంలో జీవిస్తున్నాం కనుక మాకు ప్రభువు చెప్పవలసినటువంటి సందేశాన్ని మేము అంగీకరించవలసిన అవసరం లేదు అని చెప్పారు. అంతగా ఉన్నతంగా వారు హెచ్చించుకున్నారు. అది అపవాది యొక్క స్వభావానికి గుర్తు. ఈ వినయం అనేటువంటిది దానికి భిన్నమైనటువంటిది. ప్రభు ఏం చెప్తున్నాడో చూడండి. మత్తయి సువార్త 11వ అధ్యాయం 29వ వచనం. నేను సాత్వికుడును దీన మనసు కలవాడను కనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకొనుడి. ప్రభు నేను దీన మనసు కలవాడను అంటే వినయ మనసు, లేక ఇక్కడ చెప్పబడినటువంటి దీన మనసు రెండు ఇంగ్లీష్లో కానీ గ్రీకు భాషలో కానీ వాడబడిన పదాలు ఒకటే. అంటే నన్ను నేను తగ్గించుకునేవాడను. ఎలా తగ్గించుకున్నాడు అనేటువంటిది చూడండి. ఫిలిప్పీలు రాసిన పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం. మరియు ఆయన ఆకారమందు మనుషుడిగా కనబడి మరణము పొందినంతగా అనగా సిలువ మరణము పొందినంతగా విధేయత చూపిన వాడై తను తాను తగ్గించుకున్నాడు. అపవాది తనకు ఉంచబడినటువంటి స్థానం కంటే ఉన్నతంగా హెచ్చించుకోవాలని కోరాడు. మన ప్రభువు దానికి భిన్నంగా తను మరి దేవునితో కూడా ఉండుట సమాన భాగ్యమని ఎంచుకొనక తను తాను తగ్గించుకొని మనుషుని రూపాన్ని ధరించి దాసుడుగా ఈ లోకంలో ప్రత్యక్షమై మన కొరకు చనిపోయి తను తాను తగ్గించుకునే వాడిగా జీవించాడు. అది మరి భిన్నంగా కనబడుతున్నటువంటి మనకు వాక్యంలో చక్కగా తేటగా వ్రాయబడి ఉన్నాయి. కనుక ఎవరైనా హెచ్చించుకుంటున్నారు అంటే ఆ అపవాది ఏ విధంగా మాట్లాడుతున్నాడు, నన్ను నేను మేఘమండలం మీద సింహాసనకు కూర్చుండేదినం, మరి ఆకాశ మండలమైన మీదకి నేను హెచ్చించుకునేదినం, మహోన్నతునితో సమానునిగా చేసుకుందను అని చెప్తున్నాడు. అది అటువంటి స్వభావం కనుక మనలో ఉంటే అది అతని ద్వారా ప్రేరేపించబడినటువంటి మన శరీర స్వభావం, లేక మన సిలువ వేయబడినటువంటి మన బాహ్య పురుషుడు. మన ప్రభువుతో ఒకటిగా మనం కనుక ఐక్యపరచబడినట్లయితే ఆయన దీన మనసుడై ఉన్నాడు. నేను సాత్వికుడును దీన మనసు గలవాడును, మీరు నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకున్నాడు. అనగా ఆయనతో పాటుగా మనము నడవడం కనుక నేర్చుకున్నట్లయితే మనం ఆయనతో పాటు నేర్చుకునే విషయాలు ఆయన ఏ విధంగా మరి దేవునితో కూడా ఉండుట సమాన భాగ్యమని ఎంచుకొనగా తను తాను తగ్గించుకున్న వాడై మనుషు రూపంలో వచ్చి దాసుడుగా ఈ లోకంలో జీవించి మరి సిలువ మరణాన్ని పొందినంతగా తగ్గించుకున్న వాడై సహించి ఉన్నాడో ఆ స్వభావంలోనికి మనం రాగలుగుతాం. ఆయన తోటి గనక ఆయన కాడి గనక మనం ఎత్తుకున్నట్లయితే అది మనం ఆయన కోరుతున్నాడు. అది మనం అందరం కూడా అర్థం చేసుకోవలసిన విషయం. దాని ద్వారా ఈ సంఘంలో మరి ఆయన గుణముల పోలికలోనికి మార్చబడాలి. ఎందుకంటే ఆయన శిరస్సు, మనము శరీరము కనుక ఆ శిరస్సుకు కలిగినటువంటి గుణములే మనలో కూడా రావాలి. ఆయన దీర్ఘశాంతుడు, మరి విధేయత చూపించి తను తాను తగ్గించుకున్నవాడు, ప్రేమ కలిగిన వాడు, సహించేటువంటి వాడు. కనుక మనం ఆయన శిరసత్వం కింద ఉంటూ ఆయనతో పాటు నడుచుట కనుక నేర్చుకున్నట్లయితే ఈ గుణముల యొక్క పోలికలోనికి రాగలుగుతాం. అందుచేత మనం కనుక చూస్తున్నట్లయితే ఈ సంఘాలలో ఇటువంటి వారు కూడా మరి అపవాది ప్రవర్తించినట్లుగా ప్రవర్తించే అవకాశాలు ఉన్నాయి. చూడండి, యోహాను రాసిన 3వ పత్రిక దాంట్లో 9-10 వచనాలు. యోహాను రాసిన 3వ పత్రిక 9-10 వచనాలు. నేను సంఘమునకు ఒక సంగతి వ్రాసితిని, అయితే వారిలో ప్రధానత్వము కోరుతున్న దియోత్రెఫే మమ్మను అంగీకరించట్లేదు. వాడు మమ్మను గూర్చి చెడ్డ మాటలు వదరుచు అది చాలనన్నట్లుగా సహోదరులను తానే చేర్చుకొనక వారిని చేర్చుకున్న మనసు గల వారిని కూడా ఆటంకపరచుచు సంఘములో నుండి వారిని వెలువేయుచున్నాడు.
అందుచేత నేను వచ్చినప్పుడు వాడు చేయుచున్న క్రియలను జ్ఞాపకం చేసుకుందాం. ఇక్కడ ఈ దియోత్రఫే అనేటువంటి వ్యక్తి ఏ విధంగా అయితే అపవాది మరి దేవుని బిడ్డలను గురించి దేవుని గురించి మాట్లాడేవాడుగా ఉన్నాడో, తర్వాత అధికారులతోటి వేరైన విధంగా మాట్లాడేవాడుగా ఉన్నాడో, అటువంటి దానిని ఇతని ప్రవర్తనలో మనం చూస్తున్నాం. అతడు తను తాను హెచ్చించుకునేవాడుగా ఉన్నాడు. అతడు ప్రధానత్వం కోరుతున్నవాడుగా ఉన్నాడు. అంటే అందరికంటే ఉన్నతంగా అతడు ఉండాలని కోరుతున్నాడు. అది మనం చూస్తున్నటువంటి సంపూర్ణ వినయానికి వ్యతిరేకమైనటువంటి భావం. అది యెషయా గ్రంథం 14వ అధ్యాయంలో మనం చదువుతున్నటువంటి అపవాది యొక్క గుణములను పోలి ఉన్నది. అది మన ప్రభు ఏ విధంగా తను తాను తగ్గించుకున్నాడో దానికి వ్యతిరేకంగా ఉన్నది కనుక అది మనం చూడాలి. కనుక నాలో గనక నన్ను నేను హెచ్చించుకునే స్వభావం ఉన్నట్లయితే, అందరికంటే నేను ప్రధానత్వాన్ని కోరుతున్నట్లయితే, అందరూ నన్ను గుర్తించబడాలనేటువంటిది కనుక నేను ఆశిస్తున్నట్లయితే, అదంతయు కూడా మరి వినయానికి గుర్తు కాదు. నేను కనుక ప్రభు అయిన యేసుక్రీస్తు అనేటువంటి అతని రక్షకునితోటి కలిసి కాడిని మోస్తూ ఆయనతో పాటు కనుక నడుచుతున్నట్లయితే, ప్రతిరోజు ఆయనతోటి అటువంటి సాంగత్యము సంబంధము ఆయన స్వరాన్ని వింటూ కనుక నడుస్తున్నట్లయితే, ఆయన ఎటువంటి విధంగా మరి నడిచాడో, తను తాను తగ్గించుకున్నాడో అటువంటి అనుభవానికి నన్ను కూడా ఆయన నడిపించగలుగుతాడు. అదే విషయాన్ని మరి ప్రభు మత్తయి సువార్త 18వ అధ్యాయం చెప్తున్నాడు. చూడండి, మత్తయి సువార్త 18వ అధ్యాయం 4వ వచనం. కాగా ఈ బిడ్డ వల్లే తను తాను తగ్గించుకున్న వాడెవడో వాడే పరలోక రాజ్యంలో గొప్పవాడు. అలా గనక ఇప్పుడు ఎవరైనా విధేయత చూపించగలిగినట్లయితే, శరీరంలో ఉంటూ తను తాను తగ్గించుకున్నటువంటి జీవితంలో గనక ఉన్నట్లయితే, వారు పరలోక రాజ్యంలో గొప్పవారుగా ఎంచబడతారు. ఆ పిలువబడిన పిలుపు యొక్క విశిష్టతను గనక మనం గుర్తిరగలిగితే, రాబోయే దినాలలో దేవుడు ఏ విధంగా మన పక్షంగా ఒక ఉన్నతమైన కార్యాన్ని జరిగించి హెచ్చించబోతున్నాడో తెలుసుకున్నట్లయితే, దేవుని యొక్క ఆత్మ యొక్క ప్రభావం చేత ఆ పిలువబడిన పిలుపు యొక్క నిరీక్షణలో ఉన్నటువంటి మహత్యమును బట్టి మనల్ని మనం తగ్గించుకొని జీవించగలిగిన వారంగా నేర్చుకోగలుగుతాం. ఇక్కడ ఈ సందర్భం ఏమిటంటే, 1వ వచనం. ఆ కాలంలో శిష్యులు యేసునద్దకు వచ్చి పరలోక రాజ్యంలో ఎవడు గొప్పవాడని అడగగా. అంటే ఈ శిష్యులలో కూడా ఎవరు గొప్పవారు అనేటువంటి మనసు వారందరిలో ఉంది. అంటే అలా అడుగుతున్నారంటే అర్థం ఏంటంటే, మిగిలిన వారి కంటే నేను గొప్పవాడిగా ఉండాలనేటువంటి మనసు అది మనందరిలో కూడా ఉంటుంది. కానీ ప్రభు ఏం చెప్పినాడంటే, చిన్న బిడ్డ వలె కనుక మారు మనసు పొందకపోతే, అంటే వారికి హెచ్చు తగ్గులు నేను గొప్ప అనేటువంటిది ఉండదు. కేవలము విశ్వాసంతో తల్లిదండ్రుల మాట వింటూ వారి మీద ఆధారపడుతూ మరి వాళ్ళు చెప్పిన విషయాలను నేర్చుకోవడానికి ఇష్టపడుతూ ఉండేటువంటి స్వభావం కలిగిన వారని అర్థం. అలాంటిది గనక మనలో లేకపోతే, అలా కాకుండా హెచ్చించుకునే స్వభావం ఉంటే, మనం చూసినటువంటి యెషయా గ్రంథం 14వ అధ్యాయంలో వల్లే మనకి ఉన్నట్లుగా మనకు అర్థం చేసుకోవాలి. దాని తర్వాత పౌలు ఏం చెప్తున్నాడు చూడండి, కొలొస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 12వ వచనం. కాగా దేవుని చేత ఏర్పరచబడిన వారును పరిశుద్ధులను ప్రియులైన వారికి తగినట్లు మీరు జాలిగల మనసును దయాళుత్వమును వినయమును సాత్వికమును దీర్ఘశాంతమును ధరించుకొనండి. ఈ వినయమును కూడా ఇక్కడ కూడా పౌలు చెప్తున్నాడు. ఇదంతా కూడా మనమందరము కూడా ఒక్క శరీరముగా ఉండుటకు అనేటువంటిది మనం గుర్తు చేసుకోవాలి ఎప్పుడు కూడా. అందుచేత మనల్ని మనం తగ్గించుకున్నప్పుడు మాత్రమే మనందరము కలిసి వేరు వేరు అవయవములుగా ఉన్నటువంటి మనము ఒక శరీరముగా పని చేయగలగటానికి చక్కగా ఆత్మ ద్వారా కూర్చబడగలుగుతాం. అలా కాని పక్షంలో విభేదాలు వచ్చి మరి ఒక శరీరముగా పనిచేయడం అనేటువంటిది కష్టతరంగా మారుతుంది. అలా అయిన సందర్భంలో అపవాది మనలో రకరకాలుగా మనను ప్రేరేపించి ఆ పిలిచిన పిలుపు యొక్క నిరీక్షణను ఔన్నత్యాన్ని వమ్ము చేయడానికి మనలను వేరైనటువంటి సాధనాలుగా వాడుకునే అవకాశాలు మెండుగా ఉంటాయి. కనుక మనం జాగ్రత్తగా గమనించి చూసుకోవాలి. దాని తర్వాత యాకోబు పత్రిక 4వ అధ్యాయం 10వ వచనం. ప్రభువు దృష్టికి మిమ్మును మీరు తగ్గించుకొనండి, అప్పుడు ఆయన మిమ్మల్ని హెచ్చించును. ఇక్కడ మనం చూస్తున్నట్లుగా మరి మనం కనుక ప్రభు దృష్టికి తగ్గించుకున్నట్లయితే ఆయన మనల్ని హెచ్చించేవాడుగా ఉంటాడు.
అక్కడ మనం చదివినట్లుగా మత్తయి సువార్త 18వ అధ్యాయం 4వ వచనంలో ఆయన పరలోక రాజ్యంలో వారు గొప్పవారు, ఇప్పుడు తగ్గించుకున్నవారు. ఇప్పుడు యాకోబు కూడా అదే విషయాన్ని చెప్తున్నాడు. ప్రభు దృష్టికి మీరు తగ్గించుకున్నట్లయితే ఆయన మిమ్మల్ని హెచ్చిస్తాడు. ఎప్పుడంటే ఆయన మరి మహిమ కలిగినటువంటి ప్రత్యక్షతలో తన రాజ్యాన్ని ఇక్కడ ప్రత్యక్షపరచమై తన ఏర్పాటులో సిద్ధపరచబడినటువంటి బిడ్డలందరినీ కూడా లేవనెత్తి ఆయన 1000 సంవత్సరాల పరిపాలన స్థిరపరిచినప్పుడు దానిలో వారందరూ కూడా హెచ్చించబడేవారుగా చేయబడతారు. కనుక ఇప్పుడు మనను వినయం చూపిస్తూ తగ్గించుకుంటూ జీవించిన జీవితము అక్కడ హెచ్చించబడటానికి పునాది వేయబడుతుంది. దాని తర్వాత పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 5-6 వచనాలు. చిన్నలారా, మీరు పెద్దలకు లోబడి ఉండడి. మీరందరూ ఎదుటి వాని ఎడల దీన మనసును వస్త్రము ధరించుకుని మిమ్మల్ని అలంకరించుకునడి. దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును. దేవుడు తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులై ఉండు. ఈ హెచ్చించడం అనేటువంటిది మరి మత్తయి సువార్త 18వ అధ్యాయం 4వ వచనంలో చెప్పినట్లుగా ఆ విధంగా పరలోక రాజ్యంలో గొప్పవారుగా హెచ్చించబడగలగటానికి ఇప్పుడు చిన్నపిల్లలారా, మీరు పెద్దవుల యొక్క చేతి క్రింద దీన మనస్కులై ఉండండి. తగిన సమయం వరకు, అంటే ఎంత సమయంలో మనందరిలో కూడా ఈ దేవుని స్వభావమైనటువంటి తగ్గింపు, తర్వాత దేవుడు ఉంచబడినటువంటి స్థలంలో ఉండగలగటానికి పనికి రాగలిగిన విధంగా మార్చబడాలో అది వచ్చేటంత వరకు అని అర్థం. దేవుడు ఈ లోకంలో మనకు అనుగ్రహించబడిన అనేక పరిస్థితుల ద్వారా ఆ విధంగా మనతోటి వ్యవహరిస్తూ ఉంటాడు. వ్యవహరించి మనలో ఉన్నటువంటి హెచ్చింపు స్వభావాన్ని అంతటిని కూడా పడగొట్టి తగ్గింపు స్వభావంలోనికి తీసుకుని వచ్చి మనందరం కూడా మార్చబడగలగటానికి, తర్వాత ఆ శరీరంలో చక్కగా ఇమడటానికి, చక్కగా కూర్చబడి మరి ఆయన యొక్క మహిమను, ప్రభావాన్ని, గుణములను, వెలుగును తెలియపరచగలగటానికి స్థానికంగా మనల్ని ఉంచబడినటువంటి స్థలాల్లో ఆయన వాడుకుంటాడు. ఆ విషయాన్ని మనం గుర్తు చేసుకుని మనతోటి తీసుకొని రాబడినటువంటి వెలిగించబడినటువంటి ఆత్మలు కలిగినటువంటి పరిశుద్ధులందరితో మన సహవాసతలో ఈ దీర్ఘశాంతము, ప్రేమ కలిగి సహించుత, తర్వాత సంపూర్ణ వినయము, ఈ గుణముల యొక్క పోలికలోనికి రాగలగటానికి మనము రకరకాలైన విధంగా ఆత్మ మనలను ప్రేరేపించుతున్న కొలది మనము నేర్చుకుంటూ ముందుకు సాగగలిగినట్లయితే దేవునికి మహిమ, రాబోయే దినాలలో మనలను దేవుడు ఉన్నతంగా హెచ్చించగలగటానికి మనలో కార్యాన్ని ఆయన సిద్ధింప చేయగలుగుతాడు. దేవుడు ఈ వాక్యమును మన కొరకు ఆశీర్వదించును గాక. ప్రార్థించుకుందాం. మా జీవం కలిగిన తండ్రి, మీకెంతో వందనాలు. మీ కృపలో ఇచ్చినటువంటి ఈ యొక్క వాక్య సమయాన్ని బట్టి ఎంతో వందనాలు చెల్లిస్తున్నాం. దీని అంతటిని కూడా మాకు ఆశీర్వాద కారణంగా మార్చి మీ నామానికి మహిమ తెచ్చుకోండి. ఆ విధంగా జీవించగలగటానికి కృపను అనుగ్రహించండి. రక్షకుడైన యేసునామమున అడుగుతున్నాం తండ్రి. ఆమేన్.